జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా వ్యవహరించి భద్రతను మరింతగా పెంచాలని తిరుపతి జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి కోరారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయని, ఈ దేశ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అలాంటి గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇందులో భాగంగా ఆయనకు ప్రత్యేక భద్రతను కల్పించాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల పట్ల, ప్రజలు పడుతున్న కష్టాల పట్ల ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారో ప్రజలందరూ చూసి, ఆయన కష్టాన్ని చూసి, ప్రజల పక్షాన నిలబడడం చూసి 2024లో ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే రాష్ట్రాలు బాగుపడతాయి, ప్రజలకు మేలు జరుగుతుందని ఈరోజు భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడుతుంది. దానికి ఉదాహరణ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో 100కి 100% గెలిపించుకోవడం రావడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి, పవన్ కళ్యాణ్ గారు ఉంటే భారతదేశం బాగుపడిపోతుంది, భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్డంగా నిలబడిపోతారని కొంతమంది దుష్టులు పవన్ కళ్యాణ్ గారిని హతమార్చాలని చెప్పని అనేక రకాలుగా 3 నెలలకు ముందు కూడా ఇదే విధంగా ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక మెసేజ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని మేము హతమారుస్తామని. దీన్ని బట్టి చూస్తామంటే ప్రజాసేవ చేసే వాళ్ళకి, ప్రజల పక్షాన నిలబడే వాళ్ళకి శత్రువులు ఏర్పడతారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశానికి కావాలి, అటువంటి నాయకుడు కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, భారతదేశపు ప్రధాని గారు మోడీ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హై సెక్యూరిటీ ఇవ్వాలి. హై సెక్యూరిటీ ఇచ్చి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన ఈరోజు ప్రధాని గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉందో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉన్నారో అదేవిధంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ చూసి జెడ్ కేటగిరీతో పాటు ఇంకా వివిఐపి సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.